అలా గర్భిణీ స్త్రీలు తప్పకుండా తాగే ట్రై చేయండమ్మా. ఎందుకంటే ఇప్పుడు సీజన్స్ బట్టి జ్వరాలు అవన్నీ తప్పకుండా వస్తా అంటే మనం దానిని ఏం చేయలేము, కానీ రాకుండా మనము మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవాలన్నమాట. వాటర్ ద్వారా కొన్ని రకాల జ్వరాలు మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. అది వేడి నీళ్లు తాగడం వల్ల, వేడి నీళ్లు తాగలేకపోతే నీళ్లు కాంచుకొని చల్లార్చుకొని తాగండి. కొంతమందికి వేడి నీళ్ళు తాగితే వేడి చేస్తుంది. అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వేడి చేసుకుని చల్లార్చుకొని తాగండి నీళ్లు. ఎందుకంటే నీళ్ళే కదా మనం ఎక్కువ తాగుతా అంటాము. నీళ్లు బాగా తాగల గర్భిణీ స్త్రీలు. అర్థమైందమ్మా అందరికి? గర్భిణీ స్త్రీలు వీలైనంత మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండేటట్లు చేసుకోవాలి. మీకు మానసికమైన ఆరోగ్యానికి మీకు ఎటువంటి ఇష్టమో అలాంటి పాటలు వినడం కానీ, సినిమాలు చూడడం కానీ, లేకపోతే పిల్లలతో ఆడుకోవడం కానీ అలాంటివి మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని మీరు ఆరోగ్యంగా ఆరోగ్యవంతమైన బేబీకి జన్మనివ్వాలి. అప్పుడే మీరు మీ ఫ్యామిలీ అందరికీ సంతోషం కదా. కాబట్టి మీరు ఆరోగ్యవంతమైన బాబు కానీ అమ్మాయి కానీ జన్మనివ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పనేమో తెలుసుకోవాలి. అర్థమైందా? మీరు మంచి ఫుడ్, టైంకి ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. మీకు వీలైనంత వాకింగ్ చేయండి. ఎక్కువ వద్దు, మీకు ఎంత వీలైతే అంత. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి, అన్ని రకాల ఫ్యామిలీస్ లోనూ ఉంటాయి. అట్లా బయటకు పోయి వాకింగ్ చేయడం వల్ల ఫ్రెండ్స్ మాట్లాడిస్తారు, ఎదురింటి మాట్లాడిస్తారు కదా. మనము ఫర్గెట్ అవర్ ప్రాబ్లమ్స్. అర్థమైందమ్మా? మన సమస్యలు మనం మర్చిపోయి మానసికంగా మనకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట బయట వాతావరణం అనేది. మీకు పార్కులు అందుబాటులో ఉంటే పార్కులో ఒక అర్ధగంట కూర్చోండి. ఇవన్నీ చిన్న చిన్నవే, పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు కదా. చిన్న చిన్నవి ఇవన్నీ ఈ చిన్న చిన్నవి మీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట. మానసిక ఆరోగ్యము అవసరము, శారీరక ఆరోగ్యము అవసరం ప్రెగ్నెన్సీ. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, మీరు పొద్దున 8-9 గంటల టిఫిన్ తినేయాలమ్మా. ప్రెగ్నెన్సీ 10-11 వరకు ఉండకూడదు. లోపల బేబీ ఉంటుంది కదా, బేబీకి ఆకలి అవుతుంది కదా. బేబీకి ఆకలి అయితే మీ కళ్ళు తిరుగుతాయి, మళ్ళీ ఆరోగ్య సమస్యలు, మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలా, గ్లూకోజ్ ఎక్కించుకోవాలా. ఈ సమస్యలన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు టైంకి ఫుడ్ తినాలి. అర్థమైందమ్మా? 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి కూడా ఫుడ్ తినండి అమ్మా. మీరు ఏదో మధ్యాహ్నమే పొద్దున్న తిని మళ్ళీ మధ్యాహ్నమే తినాలా అని కాదు. ప్రెగ్నెన్సీ 2 hours ఒకసారి ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇంట్లో అందుబాటులో ఉండేటివే. బొరుగులు తక్కువ రేట్లోనే దొరుకుతాయి కదా. ఐరన్ కూడా బాగుంటుంది బొరుగుల్లో. తక్కువ రేట్లోనే మంచి ఫ్రూట్స్ మనకు అందిన ఫ్రూట్స్, జామకాయలు కావాలండి, అరటిపండ్లు కావాలండి, ఇవన్నీ తక్కువ రేట్లోనే కానీ ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. అరటిపండు మనకి ఆకులు వెంటనే షుగర్ అందుతుంది బాడీకి.